6 రోజులు 156 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం. నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది నిజం. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ గురించి మీరు వినే ఉంటారు. ఈ రోడ్డు నిర్మాణం గనక జరిగితే బెంగళూరు, విజయవాడ మధ్య దూరం చాలా వరకు తగ్గుతుంది. సో త్వరితగతిన ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలి అని నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు రాజ్పథ్ అనే సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. జనవరి 6వ తేదీ ఉదయాన ఈ పనులు మొదలు పెట్టారు. భారీ మిషన్లు, 70 టిప్పర్లతో వందలాది మంది సిబ్బంది డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉన్నారు. వారం రోజుల పాటు అలుపు లేకుండా కష్టపడి జనవరి 11 నాటికి వానవోలు నుంచి ఓదులపల్లె వరకు కేవలం 6 రోజుల్లో 52 కిలోమీటర్ల 6 లైన్ల నిర్మాణం పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సంపాదించారు. గతంలో మహారాష్ట్రలో ఉన్న గిన్నిస్ రికార్డులను చెరిపేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీట్ సాధించారు. ఈ కారిడార్ పేరు మీద మొత్తం 4 గిన్నిస్ రికార్డులు చేరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ విజయంపై స్పందిస్తూ ఇదే స్ఫూర్తితో మిగతా పనులు కూడా పూర్తి చేయాలని అభినందించారు. కానీ ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు. సంవత్సరాల తరబడి రోడ్లు వేస్తేనే గుంతలమయం అవుతున్నాయి, ఇంత స్పీడ్ గా రోడ్లు వేస్తే మరి వీటి పరిస్థితి ఏంటి అని. అయితే ఈ రోడ్డును బొంబాయి ఐఐటి నిపుణుల పర్యవేక్షణలో అత్యున్నత సెన్సార్ టెక్నాలజీతో నిర్మించారు. రోడ్డు గ్యాప్ లేకుండా నిరంతరాయంగా వేయటం వల్ల సాధారణ రోడ్ల కంటే ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటుంది. అలాగే ఎలాంటి క్వాలిటీ చెక్ చేయకుండా గిన్నిస్ బుక్ కూడా రికార్డ్స్ ఇవ్వదు కదా. అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కూడా ఉంది. భూసేకరణ దగ్గర నుంచి అనుమతుల వరకు ఆయన ఇచ్చినటువంటి స్పీడ్ ట్రాక్ సపోర్ట్ వల్లే సంస్థలు ఈ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఈ రహదారి నిర్మాణం వల్ల బెంగళూరు అలాగే విజయవాడ మధ్య జర్నీకి ఎంత టైం తగ్గుతుందో కమెంట్స్ లో చెప్పండి.